ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. లేదంటే ఒక తోకలాగేసో లేదంటే చిన్న జావలా కాసో మేడం గారి చేత మేము లాంచింగ్ చేయించాము. పోస్టర్స్ అన్ని రిలీజ్ చేయించాము నిన్న. అదేవిధంగా నా సెల్ల గోళ లేదని ఏదో పెట్టేసి ఆలోచించేవాడు. పడకండి, ఆ ఎఫెక్ట్ నీ బిడ్డ మీదకి వస్తుంది. ఎందుకంటే తల్లి అనేది మానసిక పరిపక్వత చెంది ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. లోపల బిడ్డ కూడా అన్ని గ్రహిస్తుంది. మనం తల్లి తిన్న ఆహారమే బిడ్డకి వెళ్తుంది. మనం కొన్నటువంటి అలాగే ఇప్పుడు పిల్లలకి ఎంతైతే మనకి ఫస్ట్ నుంచి కూడా మందులు కూడా ఎక్కువగా వాడుతున్నాం. ఈ మందులు తగ్గట్టుగా ఫుడ్ తిందామంటే ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడే 50% మందికి షుగర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు గర్భవతులకు కూడా అంటే మనం తిన్న ఆహారాలు పెట్టి మంచి పాటలు, సంగీతం, లేకపోతే క్రికెట్లు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ సూర్యలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్, అనకాపల్లి జిల్లా. మాకు యాక్చువల్గా డిస్ట్రిక్ట్లో 8th పోషణ పక్వాడా ప్రోగ్రామ్స్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు లాంచ్ నైట్ చేస్తున్నాము. అందులో భాగంగా ప్రజా భాగస్వామ్యంతో నిన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో లాంచింగ్ చేయించాము. అదేవిధంగా ఇక్కడికి ఉన్నటువంటి తల్లులు, పెద్దవాళ్ళు అందరితో, జెంట్స్, లేడీస్ అందరితో కలిపి భాగస్వామ్యంగా ఈ యొక్క ప్రోగ్రాము ముఖ్యంగా అవేర్నెస్ అనేది కలిగించడానికి ఇక్కడికి మేము వచ్చున్నాము. ఇందులో భాగంగా 8th పోషణ పక్వాడాలో 0 to 2 years పిల్లల యొక్క మేధస్సు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని పెంచాలి తల్లులు అనేది వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం వచ్చి ఉన్నాము. 0 నుండి 2 సంవత్సరాల పిల్లల యొక్క వయసు అత్యంత కీలకమైనది. ఎందుకంటే వారికి మంచి పౌష్టికాహారం అనేది 6 నెలల వరకు కేవలం గర్భవతి డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలే పెట్టినట్లయితే ఆ బేబీలో ఐక్యూ లెవెల్స్ బాగా మెండుగా ఉంటాయి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మంచి న్యూట్రిషన్ ఫుడ్ కొనసాగిస్తూ 7వ నెల నుంచి అలాగే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం కూడా పెడుతూ తల్లులు కూడా ఇంటి వద్ద మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టినట్లయితే పిల్లల్లో 2 సంవత్సరాల గ్రోత్ బాగా ఉంటుంది. మెదడు అన్నీ గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఆ విధంగా పెంచమని తల్లులకి వాళ్ళందరికీ తెలియచెప్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా చూస్తుంటే పిల్లలకి ఎక్కువ సెల్ ఫోన్లు ఇచ్చి పిల్లలకి తినిపించడం అవి చేస్తున్నారు. నిన్ననే ఎన్టీఆర్ హాస్పిటల్లో మేము చూసాము. ఒక 3-5 సంవత్సరాల పాపకి వాళ్ళ తల్లి భోజనం ఎలా పడుతుందని చూస్తే వాళ్ళ అమ్మమ్మ సెల్ ఫోన్ చూసుకొని ఇస్తూ భోజనం తినిపిస్తుంది. పక్కనే ఇంకో వాళ్ళ కూతురు డెలివరీ అయ్యి ఉన్నారు. ఈ విధమైన అలవాట్లు అవి చేయకూడదు. వాళ్ళే కాదు, ఇంటి వద్ద కూడా పిల్లలు అల్లరి చేస్తారని సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. ఆ వయసులో ఏంటంటే మెదడు గ్రహించి పిల్లల్లో అంధత్వం వచ్చే అవకాశం ఉంది. ఆలోచన శక్తి, మెమరీ పోతుంది. సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల చదువు గుర్తుండదు. పిల్లలకి చిన్నతనంలోనే పిల్లలు లాంటిది వాళ్ళ వయస్సు, వాళ్ళకి మంచి లక్షణాలన్నీ అలవాడేటట్టు చేయాలి. అదేవిధంగా పిల్లలు పెరుగుతున్న కొలది జంక్ ఫుడ్స్ అనేది అలవాటు చేస్తున్నారు. జంక్ ఫుడ్స్ అలవాటు చేయకూడదు. అంటే కురుకురేలు కానీ, చిప్స్ కానీ, బయట చిరుతిళ్ళు ఏవి తినిపించకూడదు. ఇంట్లో ప్రాసెసింగ్ ఫుడ్డే, మిల్లెట్స్ వాటితో తయారు చేసినవి పెట్టాలి. ఆ విధంగా పెట్టినట్లయితే పిల్లలు మంచి బాగా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరుగుతారు. ముఖ్యంగా ఏంటంటే 2 సంవత్సరాల్లో పిల్లలకి అమ్మమ్మల దగ్గర ఎక్కువ చేరుగ్గా ఉంటుంది. అమ్మమ్మలు, తాతలు కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి పాతకాలం నాటి కథలు అవి చెప్తూ పిల్లల్లో మంచి అలవడిక లక్షణాలు ఏర్పరచాలని చూస్తున్నాము. వీటితో పాటు 2 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాల పిల్లలకి వీళ్ళందరికీ కూడాను బయట ఆటలు ఎక్కువగా ప్రోత్సహించాలి. చదువు స్టార్టింగే పిల్లలకి పెట్టకుండా ఆటపాటల విద్య అనేది పిల్లలకి నేర్పిస్తున్నాము. అదేవిధంగా పిల్లలు
ఇటు చదువుకుంటున్నారు, ఆటలు కూడా బాగా ఆడించినట్లయితే బయట ఆటలు తల్లులు కూడా ఎక్కడికైనా సండే పూట బయటకు తీసుకెళ్ళడం, పిల్లల్ని ప్రోత్సహించాలి, ఆ ఆటలు ఆడేటట్టు చేయాలి. వాళ్ళు శారీరకంగా మానసికంగా పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది కాబట్టి పిల్లలందరినీ ఆరోగ్యకరమైన పరిస్థితిలో పెంచాలని తల్లిదండ్రులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 8వ పోషక పక్వాడా అనే కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసిన పిమ్మట ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో ధర్మసాగరం పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం గురించి గర్భిణీలకు, అలాగే బాలింతలకు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మహిళలైతేమి అలాగే పురుషులైతే అందరూ కూడా పాల్గొనేటట్టుగా వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లల్ని అందించడం కోసం, వారికి మంచి మానసిక పరిపక్వత చెందినటువంటి పిల్లల్ని అందించడం కోసం ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తలపెట్టింది. ఎందు గురించి అంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే కంటే ఈ ఫాస్ట్ యుగానికి సంబంధించి అందరూ కూడా తల్లులకి కానీ తల్లిదండ్రులు కానీ ఏదో వాళ్ళకి అల్లరి లేకుండా చేతిలో ఏదో పెట్టి వీళ్ళ పనులు చేసుకునేటట్టుగా తయారయ్యి ఈరోజు పిల్లలు కూడా చిన్నప్పటి నుండే సెల్ ఫోన్లకి, టీవీలకి అలవాటు పడేటట్టుగా ఈ పెద్దల ప్రోత్సాహంతో జరుగుతున్నట్టుగా పెద్దలు కూడా అదే టీవీ దగ్గర కూర్చుంటున్నారు, అదే సెల్లు చూస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఒకటే, ఈ సమాజానికి ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లల్ని అందించాలి అంటే పెద్దవాళ్ళు పూర్వంలాగే వారికి మంచి మంచి కథలని, వారికి మంచి ఆలోచనలు వచ్చేటువంటి మంచి విషయాలను నేర్పించాలనేది మంచి ఉద్దేశం. అలాగే వారు తింటున్న ఆహారాన్ని కూడా అలవాట్లని మనకి ఇంటిలో చేసి పెట్టే ఆహారాన్ని అలవాటు చేయాలి. ఎందుకంటే చిన్న వయసు నుండే వాళ్ళకి అనారోగ్యవంతులయ్యి ఈరోజు ఎక్కడ లేని సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్కే పోసే విధంగా ఈరోజు ప్రతి ఇల్లు కూడా కుటుంబం కూడా తయారైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములయ్యి ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు తల్లి కానీ అత్తగారు కానీ పక్కనే ఉంటారు. కాబట్టి వారికి మంచిన ఎలాగ ఉండాలి, వాళ్ళు మంచి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ రావాలి అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఆలోచన ఎలా ఉండాలనేది తెలియపరుస్తూ, అలాగే బాలింతలకు ఇచ్చేటువంటి ఆహారాన్ని కూడా ఏ విధమైనటువంటి పోషకాహారాన్ని ఇవ్వాలి. ఈరోజు గవర్నమెంటే వారికి ఈ బాలామృతం అనే ఒక మంచి కార్యక్రమం పెట్టి 6 రకాలైనటువంటి ఫుడ్ని మనకి అందించడం జరుగుతుంది. ఆ ఇచ్చేది వాళ్ళు తింటే చాలు, ఉన్నటువంటి భర్తకో లేదంటే ముందు పుట్టినటువంటి పిల్లలకో పెట్టేయకుండా వాళ్ళు తింటే బాగుంటుంది. కాబట్టి ఏదేమైనా సరే కానీ ఈ సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలను అందించడంలో బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకోవాలని, ఇలాంటి సమాజానికి పక్కనున్నటువంటి వారు కూడా సహాయపడాలని, అలాగే పెద్దవారు ఉన్నారంటే ఆలోచన శక్తిని పిల్లలకు పెంచేటట్టుగా మంచి మంచి మాటలు నేర్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.